ఈరోజు మార్చి 29వ తారీఖు అంటేనే తెలుగు వారికి పండగ, తెలుగుదేశం పండగ. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మార్చి 29వ తారీఖు పార్టీ స్థాపించి 9 నెలలనే కాంగ్రెస్ పార్టీని కూకుటి వేలతో కదిలించి ఢిల్లీ పీటని బద్దలు కొట్టిన ఘనత మన అన్న నందమూరి తారక రామారావు గారికి. తారక రామారావు అంటే ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో కాదు, ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రానికే కాదు, ప్రపంచ దేశాలు అక్కడ ఎన్టీ రామారావు అంటే ఒక తెలుగు సినిమా రంగమే కాదు, రాజకీయంగా మా యొక్క బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఈరోజు రాజకీయంగా ఎదుగుతూ ఉన్నామంటే ఆ మహానుభావుడు పెట్టిన బిచ్చ. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించిన వల్లే ఎంతోమంది బడుగు బలిగిన వర్గాలు, ఎనుగుబడిన వర్గాలు, నా ఎట్టోళ్ళు కూడా కార్పొరేషన్ చైర్మన్గా, స్టేట్ సెక్రటరీగా ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఈరోజు రాజకీయంగా ఉన్నాయంటే ఆ మహానుభావుడు పార్టీ స్థాపించి తెలుగుదేశం పార్టీ తెలుగువారు బతుకున్నంత వరకు శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఉంటుంది. దాని భాగంగానే గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపిస్తే ఆ పార్టీని ముందుకు తీసుకొని పోతూ మరి ఆయన కుమారుడైన యువగలం వ్యవస్థాపకుడు, భవిష్యత్తు నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి, యువగలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు గారు దాన్ని అమలు పరుస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నారు. ఎన్టీ రామారావు అంటే సినిమా రంగంలో చూసాం, ఎన్నో రంగాలు, అడవి రాము కావచ్చు, కొంటి కృష్ణుడు కావచ్చు, డ్రైవర్ రాముడు కానీ, ఛాలెంజ్ రాముడు కానీ, సర్దార్ పాపరాయుడు, ఇట పౌరాణికలో ఎన్నో పాండురంగ వైద్యం కానీ, కృష్ణారంగ వైద్యం కానీ రంగాలుగా ఎన్నో సినిమాలు తీశాడు. తెలుగుదేశం పార్టీలో ఆయన వచ్చిన తర్వాతనే ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో బీసీలు మరి వెనుకబడిన వర్గాలు ఆనాడు అట్టడుగులో కొన్ని బలిగైన వర్గాల కింద అణిగిపోతే ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో అన్ని కులాలు, అన్ని మతాలు ఈ రాజకీయంగా ఎదగాలంటే తెలుగుదేశం పార్టీ స్థాపించాలి. బీసీలకు పెద్దపీట వేయాలి, బడుగులకు పెద్దపీట వేయాలి, గిరిజనులకు, ఎస్సీ ఎస్టీలకి, మైనార్టీ వర్గాలకు మరి ఈ రాష్ట్రంలో మరి రాజకీయంగా ఉండాలంటే ఆ రాజు మహానుభావుడు మార్చి 29 నాడు పార్టీ స్థాపించి తెలుగు వారికి ఒక పండగ రోజు అని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ విగ్రహం పెట్టిన నాయకుడు ఆనాడు ఎన్టీఆర్ బతుకున్నప్పుడే ఎన్టీ రామారావుతో ఒప్పించి ఆనాడు ఎన్టీఆర్ విగ్రహాన్ని మరి చేపట్టిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే, అప్పుడు మున్సిపాలిటీ చైర్మన్ ప్రభాకర్ చౌదరి అని కూడా ఈ మీడియా ద్వారా కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన పెట్టిన విగ్రహం కాబట్టి ఇది. అందుకని ఈరోజు మేము వచ్చి అందరూ కూడా పార్టీలో ఉన్న కార్యకర్తలంతా కూడా ఆ మహానుభావుడికి దండేసి ఆయనకి మరి ధన్యవాదాలు చెప్పడానికి ఆయన స్వాగతం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో దాదాపుగా 40 సంవత్సరాల నుండి ఈరోజు ఆంధ్రుల అభిమానము, ఆంధ్రుల ఆత్మగౌరవము ఈరోజు గెలిచిన రోజు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాలకు పునాది. ముఖ్యంగా ఆనాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టిన రోజే ఆ రోజు ఆడవాళ్లకు సమాన ఆస్తిలో సమాన హక్కు అయితేమి, 2 రూపాయల కిలో బియ్యం అయితేమి, దౌహదీ అయితేమి, అనేక రంగాలకు అనేక సంక్షేమ పథకాలు పెట్టే ఒక గొప్ప నాయకుడు, నటుడు. అటువంటి ఆయన బాటలు నడవాలని చెప్పేసి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు స్ఫూర్తిగా తీసుకోని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. మన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావం చేసుకోవడం నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఈరోజు ఉగాది పురస్కరించుకొని మరి మార్చి 29న పెద్ద ఎత్తున మరి రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరుపుకోవడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మహిళలకు పెద్దపీట వేస్తూ ఆ రోజు చట్టాలను తీసుకొచ్చినటువంటి ఎన్టీఆర్ గారు అదేవిధంగా ఎన్టీఆర్ తీసుకొచ్చిన చట్టాలను అమలు చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున మరి ఎస్సీ ఎస్టీ సోదరులకు న్యాయం చేస్తూ అదే తోవలోనే తాగుకు తగ్గట్టుగా మరి తండ్రికి తగ్గట్టుగా నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున మరి యువగలం పాదయాత్రతో ఆ రోజు మాట ఇచ్చి ఈ రోజు వరకు కూడా ప్రజలకు ఏ మాట ఇచ్చాడో అదే విధంగా ఆ జీవోలను ఆ చట్టాలను అమలు చేస్తూ మరి ప్రజలకు ప్రత్యేకంగా
ఈరోజు మా ఆవిర్భావం చేసుకున్నానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈనాడు జాతీయ ప్రధాన కార్యదర్శి మరి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు అర్బన్లో పెద్ద ఎత్తున మహిళలు మేమంతా కలిసి కార్యకర్తలు మరి ఆవిర్భావం సంబరాలు చేసుకోవడం జరిగింది. జై ఎన్టీఆర్. ఆవిర్భావ సందర్భంగా ప్రజలంతా ఈరోజు ఒక పండగ రోజు. ఇప్పుడు ముస్లిమ్స్ అయితే గిన రంజాన్ కానీ బక్రీద్ కానీ ఎలా చేసుకుంటారు, హిందువులు దసరా కానీ సంక్రాంతి ఉగాది ఎలా చేసుకుంటారు, క్రిస్టియన్స్ క్రిస్మస్ ఎట్లా చేసుకుంటారో దానికి మించి ప్రతి ఒక్కరు హృదయాల్లో అందరూ కలిసి ఈ ఆవిర్భావ సందర్భంగా ఆయన చేసిన డెవలప్మెంట్స్ అందరు మనుషుల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి. ఒక మైనార్టీస్కే కాదు, అందరికీ ప్రతి ఒక్కరికి ఆయన ఉన్నంత వరకు ఆలోచించి నిర్వహించినారు కార్యక్రమాలు. దాని ఆదావలోనే మా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఆయన ఇంకా మరి పరుగులు పెట్టిస్తున్నారు. ఈరోజు మేము కార్యకర్తలుగా ఉన్నా కానీ మమ్మల్ని ఈరోజు పరిగెత్తిస్తున్నారంటే పని చేయండి, ప్రజల దగ్గర వెళ్ళండి, ప్రజల సమస్యలు చూడండి, నాయకులకి చెప్పండి, నాయకులతో పని చేపియండి, మీతో కాలేదా నా వరకు రాండి అనేసి ఆయన ఎంతో ఉండాతనంతో లోకేష్ బాబు గారు కానీ నారా చంద్రబాబు గారు కానీ చెప్తున్నారు. ఇది మా వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు మరీ అనంతపురం అర్బన్లో మమ్మల్ని పరవారిస్తున్నారు. అంటే కార్యక్రమాలు ఎలా చేయాలి, ప్రజల్లో ఎట్లు ఉండాలా అనేసి ఒక హితబోధ, ఒక ఇన్స్టిట్యూట్ మాదిరి అందరికీ కార్యాచరణ ఎలా చేయాలనే ఉద్దేశంతో ఆయన పరుగులు పెట్టిస్తున్నారు, ఈయన పరుగులు పెట్టిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజల్లో ఉన్నాము, ప్రజల్లో నిత్యం ఉంటామని ఆలోచిస్తూ